వెల్కమ్ టు కైసర్ వరల్డ్, మీ ఫేవరెట్ ఎడ్యుకేషన్ ఛానల్. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిఎస్సి 2025 ప్రిపరేషన్ కోసం ప్రత్యేకమైన సిరీస్ ప్రారంభించబోతున్నాను. ఈరోజు మనము టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనే అంశాన్ని చర్చించబోతున్నాం. డిఎస్సి 2025లో కరెంట్ అఫైర్స్ ఎంతో ముఖ్యమని మీకు తెలుసు. కేవలం ఎంసీక్యూస్ బిట్సే కాకుండా కంటెంట్ను డీప్గా నేర్చుకోవడం వల్ల మెమొరీ అనేది ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ రాయగలుగుతారు. అందువల్ల కామెంట్స్లో మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మేరకు ఈ సిరీస్ను స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో టాపిక్ వారీగా కరెంట్ అఫైర్స్ సమగ్రమైన రీతిలో విశ్లేషించబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అంశాలు, భారతీయ రాజ్యాంగము, అంతర్జాతీయ సంఘటనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాలను స్పష్టంగా కవర్ చేస్తాను. అందువల్ల మీకు డిఎస్సి 2025లో జాబ్ రావాలంటే ఈ సిరీస్ను పూర్తిగా ఫాలో అవ్వండి. ప్రతి వీడియోలో కష్టమైన ప్రశ్నలను సరళమైన రీతిలో అర్థం చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్కు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకొని మీ లక్ష్యాన్ని చేరడానికి మన సిరీస్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. ఈరోజు టాపిక్ మన ఆంధ్రప్రదేశ్ గురించి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ 2047 సంక్షేమం, అభివృద్ధి మరియు సమర్థమైన పాలన ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరచాలని ప్రభుత్వ నిబద్ధతను చంద్రబాబు నాయుడు వెలుగులోకి తెచ్చారు. భారత స్వతంత్ర శతాబ్ది నాటికి ఆంధ్రప్రదేశ్ను సుసంపన్నమైన మరియు సమ్మిళిత రాష్ట్రంగా మార్చడానికి ఉద్దేశించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 సమగ్ర ప్రణాళికను ఆయన ప్రస్తావించారు. ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి తెలుసుకుందాము. ఈ విజన్ ఆంధ్రప్రదేశ్ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన 10 మార్గదర్శక సూత్రాలను వివరిస్తుంది. ఈ విజన్ సంపన్నమైన, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన స్థితిని సాధించడంపై దృష్టి పెడుతుంది. సున్నా పేదరికము, ఉపాధి కల్పన మరియు మానవ వనరుల అభివృద్ధి వంటి సూత్రాలు ఉన్నాయి. నీటి భద్రతను నిర్ధారించడం, వ్యవసాయ సాంకేతికతను మెరుగుపరచడం మరియు ఇంధన ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విజన్లో అదనంగా పరిశుభ్రత, ఆవిష్కరణ మరియు వివిధ రంగాలలో అధునాతన సాంకేతికతల ఏకీకరణను ప్రోత్సహిస్తుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 యొక్క ముఖ్య సూత్రాలు. సున్నా పేదరికం. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం ప్రధాన లక్ష్యము. నెక్స్ట్, ఉపాధి మరియు నైపుణ్యము. ఇనిషియేషన్ ఏమిటంటే ఉద్యోగ అవకాశాలను సృష్టించడం మరియు శ్రామిక శక్తిలో నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెడతాయి. నీటి భద్రత. అందరికీ స్వచ్ఛమైన నీటి ప్రాప్యతను నిర్ధారించడం ప్రాధాన్యత. వ్యవసాయ పురోగతి. ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి విజన్ ప్రోత్సహిస్తుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇంధనం మరియు ఇంధనం కోసం ఖర్చు ఆప్టిమైజేషన్ స్థిరమైన అభివృద్ధికి కీలకం. అందువల్ల పబ్లిక్ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం అంటే P4. ఈ P4 మోడల్ దృష్టి లక్ష్యాలను సాధించడంలో పబ్లిక్ ప్రైవేట్ రంగాలలో మరియు పౌరులను భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవస్థ పేదరికాన్ని నిర్మూలించడానికి మరియు సమాజ సాధికారితను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ విజన్ యొక్క లక్ష్యాలు ఇక్కడ హైలైట్ చేయబడ్డాయి. థ్యాంక్ యూ.